ఎరువుకి దానికి ఎటువంటి సంబంధం లేదు కదా. ఒక్కొక్క అందులో సంవత్సరం 5 నెలల ముందు రాసే పెంచుకి ఎన్ని నెలలు. అలాగే సర్పంచులకు, ఎంపీటీసీలకు, అలాగే మిగతా ఎస్ఆర్పీలకు, డిఆర్పీలకి, విలేజ్లకు, మండల స్థాయి అధికారులందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇప్పటి నుంచి స్టార్ట్. పత్రికా విలేకరులందరూ రావాల్సిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం. ఈరోజు కోటవరట్ల మండలంలో జరుగుతున్నటువంటి సోషల్ ఆడిట్ పబ్లిక్ హియరింగ్కి విచ్చేసిన ఎంపీడీఓ మరియు ప్రోగ్రామ్ ఆఫీసర్ వారికి, అలాగే సోషల్ ఆడిట్ నిర్వహించడానికి వచ్చిన ఎస్ఆర్పీస్, అలాగే డిఆర్పీస్కి, అలాగే ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందికి, అదేవిధంగా ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి గ్రామ పెద్దలకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు, అలాగే పత్రికా విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ కోటవరట్ల మండలంలో ఉపాధి హామీ పథకంలో జరిగినటువంటి ఏవైతే పనులు ఉన్నాయో గ్రామ పంచాయతీల్లో ఆయా పనుల్ని తనిఖీ చేసి వారి తనిఖీలో జరిగినటువంటి గుర్తించినటువంటి విషయాల్ని అక్కడక్కడ జరిగిన గ్రామ పంచాయతీల్లోనే వారు సభలు నిర్వహించి గ్రామ పంచాయతీల్లో పంచాయతీ స్థాయిలో పూర్తి చేసుకున్న తర్వాత మండల స్థాయిలోన ఏవైతే ప్రతి గ్రామంలో జరిగినటువంటివి ఈ మండలం స్థాయిలో జరిగే పబ్లిక్ హీరింగ్లో మరి మీ అందరి ముందు ఉంచడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అందరి సహకారాన్ని కోరుతూ మరి మన ఈ పబ్లిక్ హీరింగ్ని స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ అండి. ఈ ప్రజావేదిక విచ్చేసిన పీడీ గారికి, అక్కడే అలాగే ఏపీడీ గారికి, ఎంపీడీ గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా సామాజిక తనిఖీ బృందం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఈ మండలంలో 1/4/2023 నుంచి 31/3/2024 వరకు జరిగిన పనులపై సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. ఉపాధి హామీకి సంబంధించి 1358 పనులు చేయడం జరిగింది. మొత్తం ఖర్చు 17,67,44,866 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 96 పనులు చేయడం జరిగింది. మొత్తం ఖర్చు 4,31,05,600 ఖర్చు పెట్టడం జరిగింది. సోషల్ ఫారెస్ట్కి సంబంధించి 12 పనులు చేయడం జరిగింది. 9,47,150 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అట్లాగే సర్వశిక్ష అభియాన్కి సంబంధించి ఒక 25 గ్రామ పంచాయతీల్లో సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. 4 రోజుల పాటు తనిఖీ నిర్వహించిన తర్వాత సామాజిక తనిఖీ బృందం వారు ఏ అంశాలు గుర్తించారో గ్రామ సభలో చర్చించి దానికి సంబంధించిన వివరణ తీసుకుని పొందుపరచడం జరిగింది. గ్రామ సభలో ఏ అంశాలు చదివి వినిపించారో మళ్ళీ అవే అంశాలు ప్రజావేదికలో చదివి వినిపించడం జరుగుతుంది. ముందుగా బాపిరాజు కొత్తపల్లి గ్రామ పంచాయతీ సతీష్ గారు. నా పేరు సతీష్. నేను ముందుగా తనిఖీ చేసిన పంచాయతీ బాపిరాజు కొత్తపల్లి. ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి ఉపాధి హామీ పంచాయతీరాజ్ ద్వారా 58 పనులను చేపట్టడం జరిగిందండి. దీనికి గాను వేతనాల రూపంలో 98,12,559 రూపాయలు, మెటీరియల్ రూపంలో 17,05,113 రూపాయలు, మొత్తం 1,15,17,672 రూపాయలు ఖర్చు చేయడం జరిగిందండి. దీనికి సంబంధించిన రికార్డు NIC 2B ప్రకారం ఇవ్వడం జరిగింది. రెండవ అంశం, గ్రామ సభకు సంబంధించి 46 మంది హాజరవడం జరిగిందండి. ఇండిపెండెంట్ అబ్జర్వర్ అన్నది హాజరు కాలేదు. మూడవ అంశం, ప్రాజెక్టు వారీగా పనుల వివరాలు. నాలుగవ అంశం, పనుల వివరాలు. ఐదవ అంశం, 587 జాబ్ కార్డులు మంజూరు చేయగా 506 జాబ్ కార్డులు యాక్టివ్లో ఉన్నవి. ప్రస్తుతం 2023-24 168 జాబ్ కార్డులు పనిచేయగా 455 మందిని డోర్ టు డోర్ తనిఖీలో కలవడం జరిగిందండి.
13 మంది అందుబాటులో లేని కారణంగా మొత్తం 84 పనులకి ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేసినట్లుగా గుర్తించడం జరిగిందండి. 10వ అంశం 7 రకాల రిజిస్టర్లో 1D 4B మినహా మిగిలిన రిజిస్టర్లు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించడం జరిగిందండి. 11వ అంశం రోజుగారి దివాసం అనేది నిర్వహిస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది. 12వ అంశం వర్క్ ఫైల్ నిర్వహణ సక్రమంగా నిర్వహిస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది. 13వ ఎక్కడ సంతకాలు కానీ వెరిఫై చేసినట్టుగానే లేదు. సరే ఇల్లు కూడా కట్టాలి కదా. మీరు చూసినప్పుడు ఇల్లు లేదు, షాప్ ఉందంటారు. హౌసింగ్ హౌసే ఉండాలి తప్ప షాప్ ఉండకూడదు కాదండి. అదే డిపార్ట్మెంట్లోనే మనం ఇల్లు కట్టుకుంటే ఇల్లే ఉండాలి. పోయాం అనుకుందాం, కొన్ని పని జరిగినప్పుడు పెట్టించలేకపోయాం. తర్వాత వేరే నీకు అందుబాటులో పనికి రావడం లేదా, నిర్లక్ష్యం. అదే ఎన్సీసీకి అసలు రావడం లేదా, తీసుకుని ఇల్లు పెట్టించలేవా, పని జరిగిందా? మరి మీరంటే మీ చిన్న నిర్లక్ష్యాన్ని ఇక్కడ రికార్డులో తెప్పించుకుంటారు. మీరు ఎందుకంత నిర్లక్ష్యంగా ఉండాలి? నువ్వు ఫైన్ పెట్టు, ఫైన్ పెట్టు. నెక్స్ట్ 60 పనులకు చెక్ మ్యాచ్ చేయడం జరిగింది. ఒక పనికి ఈసీ గారు చెక్ మ్యాచ్ చేయలేదండి. 10 అంశం వచ్చేసి 7 రిజిస్టర్ అప్డేషన్ అనేది జరుగుతుంది. 11 అంశం వచ్చేసి రోజుగారి దివాస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. 12 అంశం వర్క్ ఫైల్ నిర్వహిస్తున్నారు. 13 అంశం 16 అంశం వచ్చేసి 2 పనులకు నేమ్ బోర్డు పేమెంట్ చేయడం జరిగిందండి. ప్రస్తుతం ఫీల్డ్లో నేమ్ బోర్డు అనేది ఏర్పాటు చేయలేదు. 19 అంశం వచ్చేసి బస్సులో ఒకరోజు కూడా పని చేయలేదు మేడం, కానీ ఒకరోజుకి పేరు సెలెక్ట్ చేసి ఏలేకపోయాడు చెప్పకండి. పని ఎలా ఇస్తున్నామో పని చేసిన వాళ్ళతో వేరే ముందు అలాగే తీసుకోవాలమ్మా. అంటే అప్పుడన్నా చేయించండి. ఇక్కడ వరకు తెచ్చుకోకూడదు అంటాడు. ఉంటాను, మీరు ఎలా ఉంటారో తెలీదా? మరి కాదు సోషల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ మొత్తం, కానీ సోషల్ ఆడిట్లు ఎన్ని చూసుకుంటాడు ఇప్పటికి? ఎన్ని చూసుకుంటాడు? 3ది టీం వచ్చేసరికి రికార్డ్ అంతా రెడీ పెట్టుకోవాలి. రేపు పొద్దున్న రికవరీ పర్సెంట్ కదా కట్టాలా. బెనిఫిషరీ బాగుంటారు, అందరూ బాగుంటారు, కానీ రికార్డు మెయింటైన్ చేయాల్సింది డిపార్ట్మెంట్. ఏమండి ఏమి హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏమన్నా ఎగ్జామ్షనా? ప్రతి పని కూడా 3 ఫోటోలు తీస్తుంది. ఇవి కంపల్సరీ. ఓకేనా? జీపీఎస్ ఇష్టపడినట్టు తీయకూడదు. లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తోటి పని ప్రదేశం కనపడేలాగా 3 ఫోటోలు చేస్తాం. రికార్డ్ చేయవద్దు మేడం. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఏమేనండి 19 అంశాలు కూడా స్టాగ్కి సంబంధించి 10% డీవియేషన్ వర్తించాం మేడం. చెప్పు మేడం, చెప్పు. 7వ అంశం అనేది దత్తమైనామండి. ఇండి నోకైనా చెడుపై 2 క్లాస్ అవుతున్నాను. ఇది వాస్తవంగా 29వ తేదీ నవంబర్ నెల 2020 సంవత్సరంలో చేశాను మేడం. నేను ఫైనాన్స్లోనే చెప్తున్నాను. ఎవరైనా డెత్ అయిపోయారు అంటే వాళ్ళని తొలగించలేదు అంటే కంపెనీని తొలగిస్తాను. నెక్స్ట్ అంశం అండి
నెక్స్ట్ ఇష్యూ అండి 23 అంశం అండి వేతనాలు మేడం. గ్రామసభకు హాజరయ్యి వారు పనికి వెళ్ళారండి. మేటైన వారు పొరపాటు దిద్దం వల్ల ఈ తగ్గం జరిగి తెలిపారండి. 214 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం రికార్డ్ అంతా కూడా గ్రామ సభ తనిఖీ వారికి అందజేయడం జరిగింది. రెండో అంశం 28/10/2024 గ్రామ సభ నిర్వహించడం జరిగింది. 37 మంది హాజరు కావడం జరిగింది. స్వతంత్ర పరిశీలకులు హాజరు కాలేదు. మూడో అంశం కేటగిరీ వారి పనుల వివరాలు. నాలుగో అంశం పనుల వివరాలు కొలిచిన కొలత తీయడం వీలుపాటు భౌతిక పరిశీలన చేసింది. ఐదో అంశం జాబ్ కార్డుల వివరాలు. ఇరవై అంశం మేడం. ఇక్కడ రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి ఈ పని 2023 మార్చి నాటికి క్లోజ్ అయిపోయింది మేడం. ఇరవై అంశం మేడం. అవును మేడం. అదేం చేస్తారు అవన్నీ పట్టుకొని ఇదేండి మాకు ఆల్రెడీ మీరు మాట్లాడండి, నేను మాట్లాడతాను. లేదా నేను మాట్లాడినాక మీరు మాట్లాడండి. మీరు మాట్లాడండి. మీరు ఉన్నారు కదా, అక్కడ మీరు ఏమన్నారు, రిప్రజెంటేషన్ ఇవ్వండి అన్నారు. అన్న తర్వాత మేము రాసిచ్చిలోగా మీరు డిసప్పాయ్ అయ్యారు అంటే ఈ గ్రామ సభ జరిగినప్పుడు కొన్ని పేర్లు చెప్పారు. వాస్తవానికి వీళ్ళు ఎప్పుడూ పనికిరారు, మాస్టర్లు రాసుకుంటారని చెప్పారు. మీరు చదివిన ప్రతి ఒక్క పేరు గ్రామ సభలో చదివారా చదవలేదా? ప్రతి ఒక్క పేరు కూడా డోర్ టు డోరు మీరు బెనిఫిషియరీ దగ్గరికి వెళ్ళి వాస్తవానికి వాళ్ళు పని చేశారా పని చేయలేదని తెలుసుకొని మా కన్సల్టేషన్ లో సంతకాలు పెట్టుకుని వచ్చారు. మీరు కొన్ని పేర్లు అభియోగం చెప్పారు. వాస్తవానికి వీళ్ళు ఎప్పుడు కూడా పనికి రారు, కానీ దొంగ మనుషులు పడుతున్నాయి. వాళ్ళ వివరాలు కూడా మేము తీసుకున్నాము. చదివి వినిపించే క్రమంలో ఒక పేరుకి సంబంధించిన మేటికి సంబంధించిన వ్యక్తే ఇద్దరు ఎప్పుడు పనికి రారండి, బ్రాండెడ్స్ లో డ్రైవర్ గా పనిచేస్తానని చెప్పారు. అయితే నోటు మాట చెల్లదండి. అలా కాదండి, మాకు ఇక్కడ ఎవరు శత్రువులు మిత్రులు కాదు. వ్యవస్థల పట్ల నమ్మకం పోతండి ఈ విధంగా జరుగుతుంటేనే. మేము మీకేం చెప్పాము సార్, మీరు దయచేసి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో రిటర్న్ గా రాసి మీకు ఒకవేళ చెప్పాలి ఉన్నారు. మరి మీకు ఉన్నారని సరే వెళ్ళిపోయారు మీరంటారండి. దాంట్లో ఎక్కడ కూడా డీవియేషన్ ఉండదు. సో అందువల్ల ఆడిట్ టీంని ఎప్పుడు కూడాను అలా చేశారు ఇలా చేశారు అనేది మనం నిందించడానికి లేదు. ఒకటిగా మాకు సంతృప్తిగా లేదు అంటారా, మళ్ళీ ప్రోగ్రామ్ ఆఫీసర్ అయిన ఎంపీడీఓ గారికి పంపిస్తాము. అక్కడ ఆయన మళ్ళీ ఇంకొకసారి మీకు మీటింగ్ పెట్టేది సెటిల్ చేస్తారు. ఉపాధి హామీ మరియు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా 60 పనులు చేపట్టడం జరిగింది. 60 పనులకు సంబంధించి 73,52,730 రూపాయలు ఖర్చు చేశారు. జరిగింది 537 రూపాయలు. ఎన్ని పేరు మేడం?
అందించడం జరిగింది. ఒకరోజు సంబంధించి మాస్టర్లో 257 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. మాస్టర్లో ఎటువంటి సంతకాలు ఏముందరు గారు మేడం మీరు వాలంటీర్గా విధులు నిర్వహించిన సమయంలో ఉపాధి హామీలో కూడా పనిచేస్తారు. విఆర్పీగా పనిచేసినటువంటి వారిపై గ్రామ సభ ముందు లెటర్ ఇవ్వడం జరిగింది మేడం. ఈ గ్రామ సభ సంబంధించి ఈయన వ్యవసాయ పనులకు సొంత పనులు చేయించుకుంటున్నారని, అదే దగ్గర బంధువులకు సంబంధించి కొన్ని పేర్లు మస్టర్లో వేయడం జరుగుతుందని, విఆర్పీకి ఫీల్డ్కి సరిగా అటెండ్ అవ్వట్లేదని చెప్పేసి మీరు తెలియజేశారు మేడం. గ్రామ సభలో ఒక గంగ మాత్రమే గ్రామ సభకు అటెండ్ అయ్యి గ్రామ సభలో సేమ్ జరుగుతుంది విషయం చెప్పారు. మిగిలిన వాళ్ళ గ్రామ సభలో మేట్లు కూడా చర్చించడం జరిగింది. కొంతమంది మేట్లు వారే అటెండెన్స్ చేస్తున్నాము, పని దగ్గర వారే మస్తలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఒక 3 మేట్లు మాతో పాటు పక్కన స్వామి అనే వ్యక్తి చేత మస్టర్లో మాకు తెలియని టైంలో మస్టర్లు నమోదు చేశామని చెప్పేసి తెలియజేశారు. ఫొటోస్ కూడా మూసే చూడండి, క్రమశిక్షణ తప్పకండి. దయచేసి మీకున్న అభ్యంతరాన్ని దయచేసి వినండి. మనకి ఒకటి గుర్తు పెట్టుకోండి దయచేసి అందరూ. ఆ టైంకి అటెండెన్స్ ఇవ్వలేరు కాబట్టి ఆ హ్యాబిటేషన్ లో ఉన్న మేట్లు అటెండెన్స్ వేయాలి. అక్కడ మేట్ కూడా వేయలేదు అనుకోండి, గ్రూప్ లో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో ఆ సీనియర్లు కూడా వేసుకోవచ్చు. ఓకేనా? అలా కాకుండా తప్పు జరిగిందా చెప్పండి. మీరు ఈ హ్యాబిటేషన్స్ లో అటెండెన్స్ వేయాలి. మీటింగ్ దానికి ఏదో ఒక పరిష్కారం మనం చూపించాలి. నిజంగా అక్కడ సక్రమంగా జరగలేదు అని మేట్ ఇప్పుడు అభియోగం చేసిన ఆయన ఏ గ్రూప్ లో ఉన్నారు? సరేనా? నీకు అమ్మా ఫీల్డ్ అసిస్టెంట్ దూరం ఉంది దగ్గర ఉంది కాదు. ఎప్పుడైనా సరే నువ్వు ఆ దూరం వెళ్ళడంలో లేట్ అయితే మస్తర్ ఉంది కదా అని తప్పుడు మస్తర్లు వేయకూడదు. అర్థమైందా? ఇంతవరకు అసలు గొడవ తీసుకురాతో పాటు 8 మంది రైతులకు హార్టికల్చర్ ద్వారా మొక్కలు ఇవ్వడం జరిగిందండి. పని ప్రదేశంలో వర్షం కోడ్ నిమిత్తము 21,600 రూపాయలు అనేది వెండర్ అకౌంట్కి నమోదు చేసినట్టుగా 2 రిపోర్ట్ రావడం జరిగింది మేడం. కానీ వర్షం కోర్స్ అనేది ఏర్పాటు చేయలేదు మేడం. డబ్బులు ఇంకా రాలేదంటున్నారు, పడలేదని చెప్పారు. 16 అవుతుంది మేడం. సరహసిద్ధ చెరువులోని 1650 స్క్వేర్ మీటర్స్ పనిచేయగా ఎస్టిమేట్ ప్రకారం 50% రైట్స్ అనేది తొలగించి 820 స్క్వేర్ మీటర్స్ ఇవ్వాలని చూడగా 1500 స్క్వేర్ మీటర్స్ పేమెంట్ చేయడం జరిగింది మేడం. రెవెన్యూ బ్యాంక్ సంబంధించి శిలాపాలకు కట్టడం జరిగిందని, కానీ దాన్ని పూర్తి చేసి మేడం పూర్తి 2 రోజులు మాత్రమే పనిచేస్తారు. కానీ 3 రోజులు పేమెంట్ చేయాలి, 1 రోజు అదనంగా చెల్లించారండి. ఎస్ఐటీఎస్ ఉంటుంది మేడం.
నెరవేరు మేడం. ఇద్దరు వేతనాలకు 6 రోజులు 10 రోజులు ఇచ్చారు మేడం. 4 రోజులు మొత్తం ఆప్షన్ చేసిన తర్వాత ఆర్డర్ చేశారు. దీనికి సంబంధించి సంతకం కూడా లేదు మేడం. అటెండ్ చేశారు మేడం. తర్వాత నుంచి దిద్దుబాటు చేసి 4 రోజులు నష్టపోయినట్లు రికార్డు అంతా పరిశీలించడం జరిగింది. అసలు లగ్జరీ ట్రాన్స్ఫర్కి వచ్చి అటు పని ఆధార్ కాలేజీ ఏం చెప్పినారు సార్. మేట్ పొరపాటు దిద్దామని చెప్తున్నాను సార్. నెక్స్ట్ 16 అంశం మేడం. ఇప్పటికే 100 మొక్కలకి 2 సార్లు పేమెంట్ చేశారు. కావున 400 రూపాయలు అదనంగా పేమెంట్ చేసి గమనించడం జరిగిందండి. ఒకటి ఎంటీ మాస్టర్ మేడం. ఒక్కొక్క మాస్టర్లో 10 పేర్లు ఉంటాయి. 2-3 వాటికి మాత్రం ఎక్సెస్ అని పేమెంట్ చేశారు. అట్లా చూస్తే అటెండెన్స్ ఏం లేదు మేడం. ఇది అటెండెన్స్ లేవు. వచ్చిన తర్వాత హాజరు వేసి పేమెంట్ చేశారండి. వచ్చి 15 సేమ్ మేడం. 17 వచ్చేసరికి సంతకాలు వేలు లేకుండా పేమెంట్ చేశారు మేడం. మనకి ప్లిత్ బీమ్ వరకు పంపిణేసిన ప్లిత్ బీమ్ వరకు ఉంది. టికెట్ ప్రకారం 32 రోజులు పేమెంట్ చేశారు మేడం. అదనంగా 11 రోజులకి పేమెంట్ చేశారు మేడం. సరికి 450 మొక్కలకి పేమెంట్ చేశారు మేడం. ట్రాన్స్పోర్ట్ మొక్క కాస్ట్ 450 మొక్కలు పేమెంట్ చేశారు. 158 మొక్కలకి ఫిట్టింగ్ ప్లాంట్ కానీ మొక్కలు పెట్టకపోయినా సరే అదనంగా రికార్డ్ చేసి పేమెంట్ చేశారు మేడం. 10,309 రూపాయలు మేడం. చెల్లించారండి. ఎంపీడీఓ సంతకాలు మేడం. బ్లాక్ ప్లాంటేషన్ మొక్కలనే లేవండి.
మేము అష్టమందు సంబరాలు లేకుండా 4 రోజులు పేమెంట్ అనేది చెల్లించారు. గ్రామసభ ఫుల్‌ఫ్లెడ్జ్డ్‌గా అవ్వలేదు మేడం. దయచేసి తీసుకున్న పనులు సక్రమంగా జరిగినాయా లేదా, ఆ పనులు జరిగాయా లేదా అనేది మీరు చెప్పకూడదు. ఎవరు పంపితే వచ్చి ఒక చట్ట ప్రకారము ఏర్పాటు చేసిన ఆడిట్ టీమ్స్ అవి మామూలుగా మనది పంచాయతీలో వాళ్ళు ఏవైతే పరిశీలించి మనకి ఇక్కడ పెడుతున్నారో దాన్ని ఒక్కోటి చదువుతున్నాము. దానిలోన వాళ్ళు పరిశీలించి మా ముందు పెట్టిన ట్రేడింగ్ ఆఫీసర్ కింద నేను ఇస్తాను ఇక్కడ, సరేనా? లేదు అది మీరు సంతృప్తి చెందలేదు అనుకోండి, ఇక్కడ ఉన్న మీ ఎంపీడీఓ గారి ద్వారా మళ్ళీ ఎంక్వైరీ చేయిస్తాను, అంతే తప్ప మీరు ఎవరు గొడవ ముస్లిం మేడం ఏమేమి హాస్టల్లో 4 రోజులు చేసినట్లుగా డైలీ అటెండెన్స్ ఉంది మేడం. నెక్స్ట్ కూడా సేమ్ మేడం. వలసాల శ్రీనివాస్ అండి గుర్తించడం జరిగిందండి. అంటే వారానికి 3 రోజులు వెళ్ళాల్సిన 8 రోజులు ఉపాధి లేదో వాళ్ళందరికీ 100 రోజులు పని దినాలు మనం కల్పించవచ్చు. అయితే ఇక్కడ మనం ఎవరెవరికి కల్పించవచ్చు అనేది కూడా చట్టంలో చెప్పింది. ఒకటి ఏంటంటే ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళు ఒక 3 రోజులు మాత్రం పని వెళ్ళచ్చు. ఎందుకు అంటే అది మనకి ఉదయం చేసుకునే మనకి ఫిర్యాదు ఇచ్చారండి. మనం దోపిడీలో కలిసి అంటే వాళ్ళు ఊర్లో అందుబాటులో లేరు. సరే అమ్మ ఫోన్ చేసి అడిగావా పని అందరికీ కార్యక్రమం ఒకసారి